హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఈరోజు మనం మ్యారీగోల్డ్ బిస్కెట్తో క్యారామిల్ పుడ్డింగ్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉండే పుడ్డింగ్ చాలా ఈజీగానే చేసుకోవచ్చు. కొంచెం మ్యారీగోల్డ్ బిస్కెట్ అలాగే 2 ఎగ్స్, కొంచెం పాలు ఉండే చక్కగా పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం క్యారామెల్ రెడీ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అరకప్పు షుగర్ వేస్తున్నాను. అరకప్పు అంటే 125 ml కప్పులో 1 కప్పు. ఇది క్యారామెల్ చేసుకోవాలి. నేను వాటర్ ఏమి వేయట్లేదు, ఇలాగే మెల్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా మెల్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అలాగే మధ్యలో మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకే చోట ఉండే మాడిపోయిద్ది, అలాగే పొగ వాసన వచ్చేసిద్ది, చేదుగా అనిపిస్తుంది. మొత్తం మెల్ట్ అయిన తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. ఈ యొక్క కేక్ ట్రేలోకి పెట్టేస్తున్నాను. ప్లేట్ కానీ ఏదైనా బౌల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యేటట్టు పెట్టేసుకోండి. అది అక్కడ పెట్టేసి మనం మిక్స్ రెడీ చేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 ఎగ్స్ వేసుకోవాలి. అలాగే ఒక 15 బిస్కెట్ల దాకా వేసుకోండి. ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా షుగర్ మన ఇష్టానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక గ్లాస్ పాలు, కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ దాకా, 250 ml దాకా పాలు కూడా పోసుకోవాలి. ఇలాచీ పౌడర్ లేకపోతే ఇంకా మనం ఎసెన్స్ ఏదైనా వేసుకోవచ్చు. వానిలా ఎసెన్స్ కానీ మనకి ఇష్టం ఉంటే ఎసెన్స్ వేసుకోవచ్చు. మంచిగా బ్లెండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇది మనం రెడీ చేసి పెట్టిన కేక్ ట్రేలోకి పోసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారామెల్ బాగా సెట్ అయింది. 1 మినిట్ చాలు సెట్ అయిపోవడానికి. దానిలోకి మనం రెడీ చేసి పెట్టిన మిక్సీని పోసుకోవాలి. ఇప్పుడు మనం ఇది స్టీమ్ చేయబోతున్నాము. ఇడ్లీ బిందెలో మంచిగా వాటర్ బాయిల్ చేసుకొని దేనితోనే కవర్ చేసుకోవాలి. ఇది నేను అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేస్తున్నాను. మామూలుగా మూత పెట్టినా సరిపోతుంది. మంచిగా స్టీమ్ వచ్చే స్టీమర్లోకి పెట్టేసేసుకోండి. ఈ ఆవిరి వాటర్ లోపల పడకుండా మూత పెట్టేసుకోవడం మంచిది. గట్టిగా మూత పెట్టుకొని ఒక అరగంట దాకా ఉడకనిస్తే మన క్యారామెల్ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. ఒక 20-25 మినిట్స్కి ఒకసారి తీసి చూసుకోండి ఉడికిందా లేదా అని. ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయింది కదా, ఇలా సెట్ అయితే ఉడికినట్టే. మనం పోసినప్పుడు వాటర్గా ఉంది కదా. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత నైఫ్ ఏదైనా తీసుకొని సైడ్స్ క్లియర్ చేసుకొని డీమోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా తిరగబెట్టేస్తే అది డీమోల్డ్ అవుతుంది. మంచిగా అందంగా క్యారామెల్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది కదా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలో వెరైటీగా ఏం కావాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.